ఇదే టాపిక్ సంబంధించి మనతో మాట్లాడడానికి ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి, తెలంగాణలో మొత్తం మీద భారతదేశంలోనే అత్యంత నగరం అంటే హైదరాబాద్ సిటీ అని చెప్పొచ్చు. హైదరాబాద్లో బహుళ అంతస్తులలో మాత్రమే విల్లాలు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మాఫియా కూడా మొదలైందని చెప్పి ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకు అధికారులతో పాటు అనధికారులు కూడా ఉన్నారంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అలాగే అనధికారికంగా ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కలిస్తే మాత్రం మాకు అడ్డెవరు అంటూ కూడా అక్రమణకు గురి చేస్తున్నారు. చెరువులు హైదరాబాద్ చిట్ట చివర్ల ఎక్కడ చెరువులు ఉన్నా కానీ ఆ చెరువులు గండి కొడుతున్నారు. మొత్తం మీద ఆ చెరువులను కబ్జా చేస్తున్నారు. ఎక్కడ చినుకుపడ్డా కానీ రోడ్లపైనే నిలిచిపోతున్న దాఖలాలు. హైదరాబాద్లో వర్షం అంటే మొత్తం మీద గోదావరిలాగా ప్రవహిస్తున్న చెరువులను చూస్తున్నాం. ప్రతి ఈ సమయానికి సంబంధించి ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నాలాలు శుభ్రం చేయడం, ఇవి రోడ్లు శుభ్రం చేయడం, కానీ చెరువులను అక్రమానికి గురవుతున్న చెరువులను మాత్రం రక్షించే నాదుడే లేకపోయినాడని తెలుసు. దీనికి కొంతమంది అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ఇప్పుడు చేస్తున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఉన్నారు అని చెప్పేది. కానీ దీనికి సంబంధించి తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టు నుండి ఏదైతే హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలంటే మాత్రం పెట్టుబడిదారు రావాలంటే కూడా ఈ హైదరాబాద్ స్వచ్ఛందంగా ఉండాలంటే దీన్ని ఏం చేయాలని పునరాలోచనబడ్డ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో పాటు హైడ్రా అనేది మాత్రమే నెలకొల్పారు. ఈ హైడ్రాకు పోలీస్ కమిషనర్ రంగనాథ్ను నియమించారు కమిషనర్గా. దీనికి సంబంధించి ఎక్కడ బహుళ అంతస్తులు అనక్రాంతాలకు గురైన నేపథ్యంలో ఇవన్నిటిని కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేయాలి. ఎవరు అడ్డం వచ్చినా కానీ ఆపడానికి వీల్లేదు అనేది మాత్రం సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లో మనం చూస్తే ఏదైతే నిర్మాణంలో పూర్తయిన బిల్డింగ్లను సైతం కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే 56% కబ్జాలకు గురై అంటే 66% కబ్జాలకు గురైన ప్లాట్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా చెరువులు అంటే సుమారుగా 10 ఎకరాల నుండి సుమారుగా 15 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు సంబంధించి అక్కడ కబ్జాలు చేస్తున్నారు, అనధికారికంగా కట్టడాలు కడుతున్నారు. దీనికి సంబంధించి సేఫ్టీకి సంబంధించి ఎక్కడ చూసినా కానీ లేఅవుట్లకు సంబంధించి కూడా పర్మిషన్ లేవు. దాన్ని తూతు మంత్రంగానే లంచాలు తీసుకొని దీనికి పర్మిషన్ ఇస్తున్నారుగా చెప్తున్నారు. ఏదైనా నిర్మాణం పూర్తయితే దానికి సంబంధించి కట్టడాలపైన కూడా మొత్తమే హైడ్రా పంజా విసురుతుంది. ఇప్పటికే మనం చూసాం ఏదైతే పాత బస్తీ లోపల ఉన్నటువంటి రాజేంద్రనగర్లో బహుళ అంతస్తులను కూడా కూల్చివేశారు. అక్కడికి ఎమ్మెల్యే అడ్డుపడ్డా కానీ ఎమ్మెల్యేని కూడా అరెస్టు చేసిన నేపథ్యం ఉంది. ఇక చూస్తే ఏదైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా అడ్డుపడుతున్న నేపథ్యం తాను అధికారులను తేల్చుకుంటామని చెప్పినప్పటికీ మాత్రం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి హైడ్రాకు సంబంధించి ఈ నేపథ్యంలో మంత్రులు కూడా సన్నాహాలు చేసినట్టు తెలుస్తుంది. ఎవరు కూడా బహుళ అంతస్తులు నిర్మించేటప్పుడు కబ్జాలకు గురి కాకుండా సొంత ల్యాండ్లో మాత్రమే కట్టుకోవాలని కూడా వారు చెప్పినట్టు, కానీ కొంత వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టు చెరువులను హైదరాబాద్లో ఉన్న చెరువులను మాత్రం తలపించేలాగానే పూర్వ వైభవం తీసుకురావడానికి అంటే ఎంత వర్షం పడ్డా కానీ ఆ చెరువులు నిండాలి. ఆ చెరువులలో ఎక్కడ కూడా రోడ్ల మీద జామ్ కాకుండా ఏ అంతస్తులకు నీళ్లు రాకుండా మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కాలు పెట్టడానికి కూడా చోటు లేకుండా ఇప్పటికీ చూస్తున్నాం. ఇదంతా కూడా కబ్జాలకు గురైన నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా వాటర్ వెళ్ళిపోవడానికి ఫ్లోరేజ్ కావడానికి వెళ్ళిపోవడానికి ఎక్కడ కూడా వాటర్ పోవడానికి చోటు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే బహుళ అంతస్తులు ఈ కబ్జాలకు గురైనాయని చెప్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలోనే అయితే హైడ్రా దూకుడుతోటే వణుకు పుట్టిస్తుంది. మొత్తం మీద ఇటు ప్రతిపక్షాల్లో కావచ్చు అధికార పక్షంలో కావచ్చు కొంతమందికి మాత్రం నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే తాను వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి బహుళ అంతస్తులు నిర్మించి వారికి అమ్మడానికి వీలు లేకుండా కూడా చేస్తున్నట్టు సమయం ఉంది. మొత్తం మీద అన్నింటినీ కూలగొడుతున్న సమయం చూస్తే ఒక్కొక్కరికి రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎవరికి చెప్పుకుంటే మా బాధలు పోతాయన్నా కానీ ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే చేసింది మాత్రం తప్పు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇక కూల్చివేయడం తప్ప ఇంకా వేరే ఏం లేదు ఆస్కారం అన్నట్టుగా చూస్తాను. ఈ నిర్మాణంలో మొత్తం మీద ఏదైతే ఉన్న చెరువుల లోపల మాత్రం ఏదైనా చెరువులను ఆక్రమిస్తే వాళ్ళు ఎంతటి వారైనా సహించేది లేదంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది తూతు మంత్రంగా నడుస్తుందా అంటే ఇక్కడ ఉన్న ఏకైక వ్యక్తి సింహంలా గర్జిస్తున్నాడు, పులిలా పంజ విసురుతున్నాడు. ఈ నేపథ్యం ఉంది. ఎందుకంటే రంగనాథ్ ఏదైతే ఎంవి రంగనాథ్ గారు తను చేసినటువంటి జాబులను చూస్తే మిత్రం ఎక్కడ కూడా ఎవరిని సహించేది లేదు అన్నట్టుగానే ఇప్పుడు కూడా ఎవరైతే మా అక్రమాలకు గురి చేస్తున్నటువంటి
గురవుతున్నటువంటి చెరువులు ఉన్నాయో ఆ చెరువుల విస్తీర్ణం గతంలో ఎంత ఉంది, ఇది నాల లేఅవుట్ ఎంత ఉంది, మొత్తం మీద దీనికి FTL మార్కులు ఎంత ఉన్నాయని కూడా అధికారులు సుమారుగా 3,000 మందిని రిక్రూట్ చేసుకొని ఈ యొక్క హైడ్రా అనేది నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు అడ్డం వచ్చినా కానీ ఆగేది లేదు. స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ గవర్నమెంట్కు సంబంధించిన లేఅవుట్లకు కావచ్చు, లేదు అంటే పరిరక్షణ లేకపోవడమే కొరవడ్డింది. దీనికి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరుంటేంది, ఏ ప్రభుత్వం ఉన్నా మనం ఆ ప్రభుత్వంలో గల్ల ఎగిరేయచ్చు, ఎక్కడైనా కబ్జా చేసుకోవచ్చు ఇదే నేపథ్యంలో ఉంది. కానీ మొత్తం మీద ఇప్పుడున్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా దానికి ఆసకారం ఇవ్వడం లేదు. ఎక్కడ కూడా దానికి పర్మిషన్ అంటూ కూడా ఉంటే అధికారుల మీదుగా చర్య తీసుకుంటాం అనేది చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇంతమంది గతంలో ఇచ్చిన పర్మిషన్లకు అధికారులు కూడా బలయ్యే సూచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని సరిదిద్దుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే నాలాలకు సంబంధించి కావచ్చు, లేదు అంటే చెరువులకు సంబంధించి కావచ్చు ఆక్రమణలకు గురైతే మాత్రం వారికి శిక్ష తప్పదు అన్నట్టుగానే మనకు తెలుస్తుంది. కిరణ్మయ్య, అయితే రాజమౌళి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా పరిరక్షించబోతున్నారు, అదేవిధంగా ఫ్యూచర్లో ప్రణాళిక ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇక ఏదైతే ఎంవి రంగనాథ్ గారు ఈ రోజు వరకు అంటే రోజుకి బిల్డింగ్లు కూలగొట్టడమే మా తర్వాయిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే కబ్జాలకు గురైన ఉందో దీనికి సంబంధించి ఇక వీరికి సంబంధించి ఏదైతే మా కింది స్థాయి అధికారులు కావచ్చు, కింది స్థాయి బిల్డర్లు కావచ్చు, ఎవరైనా మేము లక్షలు అంటే కోట్ల రూపాయలు వెచ్చించి, వేల కోట్లు వెచ్చించి కట్టడాలు జరిగాయి, దీని మీద మాకు కొంత సహాయపడండి అంటూ కూడా మంత్రులను కూడా వేడుకున్నారు. కానీ ఏ మంత్రి కూడా దీన్ని ఆస్కరించలేదు, దగ్గరికి రానివ్వట్లేదు అనేది అర్థమవుతుంది. దీనికి అంటే అధికారులపై, తప్పు చేసిన అధికారులపై కూడా కొరడా చూపే పరిస్థితులు ఏర్పడుతున్నాయని మనకు తెలుస్తుంది. కిరణ్మయ్య, అలాగే హైడ్రా తీరుపై ఆల్రెడీ ప్రతిపక్షాలు అయితే అసంతృప్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వాళ్ళు కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టుంది. అది నిజమేనా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్ కిరణ్మయ్య, అధికార పక్షంలో ఉన్న కొంతమంది కూడా తప్పు చేశారని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. అధికార పక్షంలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు వెనుకకు తగ్గాలి తప్ప ముందుకు పోతే వాళ్ళకి ఇంకా శూన్యంగానే అగపడుతుంది. ఇక ప్రతిపక్షాలు మాత్రం ఎద్దవ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఎక్కువ శాతం గత 10 ఏళ్లలో మాత్రం చూస్తే 100 ఎకరాలు కూడా స్వాహా చేసిన ఉండే. అసలు చెరువు అంటే ఆ చెరువు తాత్కాలికంగా గతంలో ఎప్పుడో చూసిన చెరువు ఉండే, ఇప్పుడు ఆ చెరువు లేదు, సిటీ అయిపోయింది, దానికి రోడ్లు పడ్డాయి, బిల్డింగ్లు. ఎందుకంటే ఏదైతే సుమారుగా అంటే 1000 ఎకరాల ఉన్న వాస్తులను కూడా ధ్వంసం చేసి, కబ్జాలు చేసి కట్టడాలు జరిగాయి. అదే మనం చూస్తున్నాం ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఇక ప్రజల స్పందన అంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ కొడుతున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ఎంవి రంగనాథ్ గారికి, అంటే ముఖ్యంగా రంగనాథ్కి హ్యాట్సాప్ కొడుతున్నారు. ఈ కొరడాలు మాత్రం ఇలా పడితే స్వచ్ఛశ్యామలంగా ఉంటుంది. తెలంగాణ లోపల హైదరాబాద్ నగరం వైపెత్తు చూస్తే కనుక విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయి. విదేశీల లోపల ప్రతి ఒక్కరు కూడా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ నాలాలు కావచ్చు, సేఫ్టీ చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా కబ్జాలకు గురవుతుంటే ఇతరులకు ఏం చెప్తాం? అదేవిధంగా మనం స్వచ్ఛంగా ఉంటేనే ఇతరులకు చెప్పగడం జరుగుతుంది అనే నేపథ్యంలోనే ఇప్పుడు సేఫ్టీకి సంబంధించి హైడ్రా మాత్రం విసిందని చెప్పొచ్చు. హైడ్రాను అడ్డుకునే నాదుడికి రాడు అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే రాజమౌళి ఆల్రెడీ సిటీలో ఉన్నటువంటి చెరువుల్లో 66% భూమి అయితే కబ్జా అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే కబ్జా అవడానికి భూమికి పర్మిషన్ ఎవరైతే ఇచ్చారో ఆ అధికారులకు సంబంధించి ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అంటే కిరణ్మయ్య, ఇక్కడ చూడొచ్చు ఏదైతే గతంలో ఇప్పుడు వచ్చిన పర్మిషన్స్ అయితే కాదు, గత 10 సంవత్సరాలుగా వచ్చిన పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే బహుళ జాతులు అందులో ఇప్పుడు మనం చూస్తే రాజేంద్ర నగరే కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, లేదంటే కుత్బుల్లాపూర్ కావచ్చు, లేదంటే నిజాంపేట, పటాన్ చెరువు, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఈ నగరాలలో మాత్రం సిటీ విస్తరించుకోబోతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, అంటే గతంలో చెరువులు ఎందుకు పుట్టారంటే ఈ చెరువులు అనే ఆయకట్టుకు సంబంధించి అక్కడే స్టోరేజ్ అవుతాయి, వాటర్ స్టోరేజ్ అవుతాయి. దానికి సంబంధించి పశువులకు, పక్షాది వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా అంటే అవసరాలకు ఉంటాయి. ఇక మనం గతంలో చూస్తే ఏదైనా చెరువులలో నీళ్లు కూడా తాగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు చెరువులలో కాదు, మినరల్ వాటర్కి పోతున్నారంటే అర్థం ఏంటంటే ఆ నాలకు కబ్జా చేసి మొత్తానికి చెరువులు ఎక్కడా లేకుండా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇక అధికారులపైన చర్యలు అంటే మాత్రం గత 10 సంవత్సరాలలో పర్మిషన్ ఇచ్చిన అధికారులపైన మాత్రం ఇప్పటికే మనం చెప్పాం 10 సంవత్సరాల్లో అధికారులకు మాత్రం వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఎలా ఉంటాయి అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులతో చర్చించిన తర్వాత, అంటే హైడ్రాకు మాత్రం చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి, మిగతా సభ్యులుగా మంత్రులు ఉన్నారు. కాబట్టి ఈ మంత్రులతోటి ఉన్న చైర్మన్ తోటి సంప్రదింపులు జరిపిన తర్వాతే వారిపైన ఎలాంటి శిక్షలు వేయాలి, వారిపైన ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది మాత్రం రంగనాథ్ గారు చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది.
అయితే రాజమౌళి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కొత్తగా వచ్చిన పదవ్యానికి నచ్చినట్టుంది. అదేవిధంగా ఇలాంటి అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నేను మాత్రం లోకల్ అని చెప్పి కమెంట్ చేయడం అయితే జరిగింది. అంటే దీనికి సంబంధించి హైడ్రా కమిషన్ ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో దానికి సంబంధించి అని వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. ఎందుకంటే అధికారుల పైన కూడా ప్రివిలేజ్ నోటీసులు అనేవి వేస్తానని చెప్పి కూడా దానం నాగేందర్ కమెంట్ చేయడం జరిగింది. మనం చూసాము గతంలో అంటే మాట్లాడిన మాటలు కూడా చూసాము. ఎందుకంటే తను కూడా ప్రతిపక్షంలో లేడు, ప్రతిపక్షంలో లేని వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడతాను అనే మాటలకు సమాధానం చెప్పారు. ఇలాంటి అధికారాలు వస్తుంటారు పోతుంటారు అనేది సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మంత్రులు వస్తుంటారు పోతుంటారు అనే మాట రాలేదు. ఎందుకంటే ఈ అధికారి ఎవరు మారినా కానీ సీఎం రేవంత్ రెడ్డి అయితే మారాడు, అలాంటి మంత్రులు కూడా మారారు. ఎందుకంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో నడిపించడానికి ఇది ఇప్పుడు తెలంగాణ లోపల మాత్రం ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీరందరూ కూడా ఉన్నారు కదా, వీరందరూ కూడా భారత రాజ్యాంగంలో కూడా ఓటు ద్వారా ఎన్నుకొనబడ్డది. అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు మార్చలేకపోయినా కానీ ఏదైతే కమిషనర్లు కావచ్చు, అధికారులు కావచ్చు మారతారు అని అంటే ఈ అధికారి పోతే ఇంకో అధికారి వస్తారు, ఆ అధికారి వచ్చినా ఇదే పని చేస్తారు తప్ప వేరే పని చేయరు. ఎందుకనంటే ఈ ఒకవేళ రంగనాథ్ గారిని తీసివేస్తే కనుక లేదంటే పోతారు అనే ఊహాగానాలు వస్తే మాత్రం దానికి శాయశక్తుల మాత్రం అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దంటూ కూడా రంగనాథ్ గారు దానికి కౌంటర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో రంగనాథ్ మరింత బలోపేతం కావడానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అండదండలు, ఇటు మంత్రుల అండదండలు, ఈ తెలంగాణ ప్రభుత్వం అండదండలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే నా కబ్జాకు గురైన ల్యాండ్ను ఎక్వైర్ చేసి దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే పని చేస్తున్నాడు తప్ప ఎవరు ఆస్తులు కొల్లగొట్టడం లేదు. ఎందుకంటే అనాక్రాంతంగా గురవుతున్నటువంటి ఆస్తులను మాత్రమే కొల్లగొట్టి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. అయితే రాజమౌళి ఎక్కడ అక్రమ కట్టడాలు జరిగాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళు ఎవరైనా కానీ మేము సహించం ఊరుకో అని చెప్పేసి రంగనాథ్ కమెంట్స్ చేయడం జరిగింది. దాని విధంగా చూడొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ తనకు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం గవర్నమెంట్ తనకు చెప్పినటువంటి పనులు మాత్రం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక అధికారి మొత్తం మీద చదువుకొని ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, తన విధి విధానాలు మార్చుకునే పద్ధతి మాత్రం ఉండదు. ఎందుకంటే తాను గవర్నమెంట్ పని చేయాలి కాబట్టి ఏదైనా ప్రజలకు ఏదైనా కానీ తను చేసే పనులు నచ్చాలి కాబట్టి తాను గవర్నమెంట్ ఆస్తులను మాత్రమే కాపాడుతున్నాడు. తాను ఎవరైనా చెప్పినా కానీ ఎవరు ఏమి చెప్పినా కానీ ఐ డోంట్ కేర్, నేను ముందుకు వెళ్ళిన తప్ప వెనుకకు తిరగడం అంటూ ఉండదు అనేది మాత్రం తను చెప్పిండు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్రమ కట్టడాలు కూల్చివేయడంలో రంగనాథ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నా కానీ తాను పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మాత్రం అంటే రాత్రి నిద్ర పట్టకుండా చేశారు. అంటే ఒక క్రైమ్ చేయడానికి కానీ ఒక తప్పు చేయడానికంటే భయపడేది. అంటే అధికారులు కూడా తన కింది స్థాయి అధికారులు కూడా అదే కోవలో ఉండేది, తనకు సానుకూలంగా స్పందించి పనిచేసే వ్యక్తులు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి హైదరాబాద్ కమిషనర్గా ఏర్పాటు చేస్తే ఎవరినైనా తల వంచేది లేదు, తగ్గేది లేదు అన్నట్టుగానే ముందుకు సాగుతాం తప్ప ఎవరికి మాత్రం ఎదురు తిరగడం లాంటిది ఉండదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షకు అర్హులై అనే నేపథ్యంలో రంగనాథ్ గారు ముందుకు వెళ్తున్నాడు. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.